డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. జనరల్గా అంటే ఇప్పుడు నీ ఆర్థరైటిస్ కానీ ఇలా ఆర్థరైటిస్ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళకి ఈ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ అంటే చాలామంది ఎంఆర్ఐ కూడా భయపడుతూ ఉంటారు చేయించుకోవడానికి, ఇవన్నీ చేయించుకోవాలా? సో మోకాల అరుగుదల అనేది బేసికలీ కార్టిలేజ్ లాస్. కార్టిలేజ్ లాస్ అనేది ఎక్స్రేలో మీకు క్లియర్ కనపడుతుంది. కొన్ని స్టేజ్లో కార్టిలేజ్ ఎర్లీ స్టేజ్లో ఇంకా డ్యామేజ్ కానప్పుడు కొన్నిసార్లు కొద్దిగా ఎంఆర్ఐలో కార్టిగ్రామ్ అని కొన్ని చేంజెస్ రావచ్చు. బట్ జనరల్గా ఆర్థరైటిస్ గ్రేడింగ్ కానీ అసెస్మెంట్ కానీ అంతా ఎక్స్రేలోనే. అది కామన్ పీపుల్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎక్స్రే పెట్టినప్పుడు గ్యాప్ ఉందా, ఎంత తగ్గింది, ఎంత తగ్గితే ఎంత సివియారిటీ అనేది తెలుస్తుంది. అదే ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ కానీ మీకు చేసే విధానం అదే. ఈ మధ్య ఏమవుతుందంటే కొంతమంది డాక్టర్లు కూడా చాలామంది ఎంఆర్ఐ రాస్తున్నారు, పేషెంట్లే ఎంఆర్ఐలు చేయించుకుంటారు. పేషెంట్లకు ఒక అపోహ ఏముందంటే ఎంఆర్ఐ అనేది హయ్యర్ ఇన్వెస్టిగేషన్, ఖరీదైన ఇన్వెస్టిగేషన్, అది చేయించుకుంటే ఇంకా కనపడుతుందని. అది రాయకపోతే డాక్టర్ సరిగ్గా చూడట్లేదేమో అనుకుంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీకు మామూలుగా జలుబు వచ్చింది అనుకోండి, క్యాన్సర్ డ్రగ్ తీసుకుంటే జలుబు తగ్గదు. క్యాన్సర్ డ్రగ్ ఇంకా పవర్ఫుల్ కావచ్చు, ఎక్కువ ఖరీదైనది కావచ్చు, బట్ దానికి తగ్గదు. దేనికి అదే సరిపోతుంది. సో ఆర్థరైటిస్కు ఎంఆర్ఐ మీకు పనికిరాదు. ఎంఆర్ఐ అనేది సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్కు, స్పోర్ట్స్ ఇంజరీస్కు, మీకు లిగమెంట్ తెగిందా మోకాల్లో, కొన్నిసార్లు మెనిస్కల్ టేర్స్ ఉంటాయి, అలాంటివి తెగిందా వాటికి ఎంఆర్ఐ తీయాలి. సో మీకు చిన్న చిన్న అరుగుదలకు ఎంఆర్ఐ తీసినప్పుడు ఏమవుతుందంటే, ఎంఆర్ఐ అనేది చాలా సూక్ష్మంగా ప్రతి కాంపోనెంట్ని చూసేది. దాంట్లో ఏమంటారంటే అరుగుదలలో భాగంగా లోపల అన్నీ దెబ్బతింటాయి. కార్టిలేజ్ థిన్ అవుతుంది, అక్కడక్కడ లాస్ అవుతుంది, లోపల వాషర్ అని మెనిస్కస్ అని ఉంటుంది, అది నలిగిపోతుంది, లిగమెంట్ కొంచెం మందపడుతుంది, కొంచెం లూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చెప్తారు. మీకు మెనిస్కస్లో కొద్దిగా డీజనరేటివ్ టేర్ అంటే అరుగుదలలో భాగంగా వయసులో భాగంగా వచ్చింది, అది యాక్చువల్ టేర్ కాదు, స్పోర్ట్స్ ఇంజరీ కాదు, దానికి ఏం చేయనక్కర్లా. సో ఎంఆర్ఐ తీసుకుంటారు, దాన్ని చూసి నాకు కార్టిలేజ్లో టేర్ ఉంది, నాకు మెనిస్కస్లో టేర్ ఉంది, లిగమెంట్ లేదు ఉంది, ఈ సర్జరీ అని వస్తారు. తప్పది. అరుగుదలకు చేసుకోవాల్సింది ఎక్స్రే మాత్రమే. అల్ట్రాసౌండ్ అనేది కంప్లీట్ మాయ. అల్ట్రాసౌండ్ అనేది పేషెంట్ను తప్పుదారి పట్టించేదానికి చేసేది. ఎందుకంటే పేషెంట్కి అర్థం కాకూడదు. ఆ గీతలో నాకు అర్థం కాదు. నేను 30 ఏళ్ళుగా ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దాదాపు 8 సంవత్సరాలు యూకేలో స్పెషలిస్ట్ రిజిస్ట్రార్ కన్సల్టెంట్గా ఉన్నాను. వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాను. నేను అల్ట్రాసౌండ్ ఇన్ మోకాల్లో అండర్స్టాండ్ చేసుకోలేను. జనరల్గా ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అది పేషెంట్కు ఏమీ అర్థం కాకుండా చెప్పేదానికి అల్ట్రాసౌండ్ చేసి ఏ లైన్స్ కనపడ అక్కడ ఇది మీకుంది, ఇది మీకుంది, మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు పెరిగింది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎక్స్రేలో చూస్తే పెరగదు. అవును సార్. కాబట్టి ఇలాంటి మాయ చేసేది అండ్ అల్ట్రాసౌండ్ అనేది స్కామ్. అల్ట్రాసౌండ్ చేయకూడదు, ఓన్లీ ఎక్స్రే మాత్రమే చేయాలి దీనికి. సో ఫస్ట్ అయితే ఇనిషియల్లీ అయితే ఎక్స్రే మాత్రం. అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ అనేది అంత ప్రిఫర్ చేసేది కూడా కాదు. నో. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు, కొన్ని స్కాండినేవియన్ దేశాల్లో ఎంఆర్ఐ అనేది బ్యాన్ చేశారు ఆర్థరైటిస్కు. ఓకే. ఎందుకంటే ఈ విధంగా పేషెంట్లు అడుగుతున్నారు, డాక్టర్లు కూడా చేపిస్తున్నారు, చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. ఎంఆర్ఐ తీసుకొని మాకు మెనిస్కల్ టేర్ ఉంది, దానికి కీహోల్ సర్జరీ అవసరమని. అందుకని ఆ దేశాల్లో ఆర్థరైటిస్కు ఎంఆర్ఐ చేయకూడదు అని డైరెక్టివ్ ఇచ్చిండారు. ఓకే సార్. ఓకే, నమస్తే.